పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. 6,000 కోట్లుగా ప్రకటించగా ఇప్పుడు 66,000 కోట్లు దాటింది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ జరగలేదు. పోలవరం నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపభూయిష్ట విధానాలు ఉన్నాయి. పోలవరాన్ని ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో చూస్తోంది. పోలవరాన్ని ఏటీఎంలో వాడుకుంటున్నారు అంటున్నారు హర్షకుమార్. 2006, 7, 8 ఆ ప్రాంతంలో పోలవరాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు పోలవరానికి అనౌన్స్ చేసినప్పుడు దాని యొక్క కాస్ట్ 6,000 కోట్ల రూపాయలని చెప్పడం జరిగింది. ఈ రోజునది 66,000 కోట్లు దాటేసింది. ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా కూడా మొన్న కూడా నేను చెప్పాను, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు. ఇక్కడ పోలవరం నిర్వాసితులకు కూడా భూమి కోల్పోయిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఇంకా కాంపన్సేషన్ ఇవ్వలేదు. పోలవరం గురించి కట్టిన కొన్ని కాలనీలు అయితే ఈ రోజున శిథిలావస్థలో ఉన్నాయి. పోలవరాన్ని వ్యాపార దృక్పథంలో ఇక్కడ ఏటీఎం కింద డబ్బులు సంపాదించే ఒక మిషన్ కింద ఈ స్టేట్ గవర్నమెంట్ భావిస్తుంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, పుష్కరాలకు అయిపోతుందని అన్నారు. పుష్కరాలకు అయిపోవాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు దాకా జరగలేదు.